డీటెయిల్స్ చూద్దాం. ప్రాజెక్టులపై చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. అలాగే రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైన్ కు కాంగ్రెసే కారణమన్నారు. మంత్రి హరీష్ రెండు జిల్లాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు పోచారం, జోగురామన్న, జూపల్లి జిల్లాల పర్యటనలో పాల్గొన్నారు. మెదక్, కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు మంత్రి హరీష్ రావు. గుర్రాలగొందిలో విద్యుత్ సబ్స్టేషన్ కు, సిరిసిల్ల సిద్దిపేట రోడ్డులో బ్రిడ్జిలకు శంకుస్థాపన చేశారు. వేములవాడలో రాజన్న టెంపుల్ ను దర్శించుకున్నారు. గుడి చెరువు పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ పాపాల వల్లే ప్రాజెక్టులు రీడిజైన్ చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు చూసే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు గోదావరి నీళ్లు తెచ్చి 1 కోటి ఎకరాలు మాగాణిగా మార్చాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? మొన్న ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మీటింగ్ పెట్టుకొని విజయవాడలో తెలంగాణ ప్రాజెక్టులకు మా అనుమతి లేదు, ఈ ప్రాజెక్టులన్నీ ఆపివేయాలని చెప్పి కేబినెట్ లో తీర్మానం చేసింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నది, ఈ ప్రాజెక్టులు ఆపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిండు. సుప్రీంకోర్టులో కేసు వేసిండు, మా అనుమతి లేదు, కృష్ణా బోర్డు అనుమతి లేదు, ఈ ప్రాజెక్టులు ఆపేయాలని చెప్పి సుప్రీంకోర్టులో వేసిండు కేసు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడుకు 2 కళ్ళే అనుకున్నాను, కానీ నిన్న మొన్న చూస్తుంటే 2 తలకాయలు 2 నాలుకలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు మంత్రి జోగురామన్న. మంత్రి పోచారంతో కలిసి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. అంతంపల్లిలోని నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. కలెక్టరేట్ లో అధికారులతో హరితహారంపై సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల చొప్పున జిల్లాలో 3.5 కోట్ల మొక్కలు నాటాలని సూచించారు. దీనికి సంబంధించి మొక్కలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఏ ఒక్క ప్రభుత్వము, ఏ ఒక్క మంత్రి, ముఖ్యమంత్రి కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో కనీసం ఈ సంవత్సరం దేవుని దయ వల్ల వర్షాలు బాగా వస్తాయని చెప్పి ఫోర్కాస్ట్ చెప్తా ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఫారెస్టేతర ప్రాంతంలో రాష్ట్రం మొత్తం మీద 40 కోట్ల మొక్కలు పెట్టుకుంటాం. ఫారెస్ట్ ప్రాంతంలో కూడా ఎక్కడైతే అడవికి క్షీణించిందో ఇప్పటికే మొత్తం మా ఫారెస్ట్ శాఖ అధికారులు కూడా ఎక్కడెక్కడ బ్లాక్ ప్లాంటేషన్ చేయాలి, ఎక్కడ ఏ రకమైనటువంటి ప్లాంటేషన్ చేయాలని చెప్పి అక్కడక్కడ కూడా గుర్తించుకున్నాం. 100% ఈ సంవత్సరం 100% అనుకున్నటువంటి తెలంగాణ హరితహారం అనే కార్యక్రమం ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటారు. వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను, ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ప్రతి కూలికి పని కల్పించాలని సూచించారు. రైతులు తొందరపడి పత్తి విత్తనాలు వేయొద్దన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. ఏ పంటలకైతే గిరాకీ ఉంటుందో, ఏ పంటలకు రేట్ ఎక్కువ వస్తుందో మనం ఎప్పుడు వరి, పల్లి, మక్కనే కాకుండా రకరకాల పంటలు వేసుకోవచ్చు. కూరగాయలు, పండ్లు, పండుగలు కావచ్చు, పూల చెట్లు కావచ్చు, తీగ తోటలు కావచ్చు, ఇవన్నీ చేసుకోవాలి. బోర్ల కాడ నీళ్లు, బాత్రూమ్ నీళ్లు, వంట నీళ్లు కూడా ఆ ఇంకుడు పోతున్నాయి. దీనివల్ల ఏంటంటే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. మరిపేడ మండలం జమ్మికుంట తండా, ఉల్లేపల్లి గ్రామాల్లో 2వ విడత మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే రెడ్యా నాయక్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులతో రైతులు 2 పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు.